నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. సో మీ అందరికి తెలుసు, నాతో పాటు ప్రసన్న గారు ఉన్నారు. అంటే ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాను. సో దానికన్నా ముందు అందరూ మర్చిపోవద్దు, జూలై 22న చాలా మందికి ఎవరికైతే మిషన్ టచ్ ఉంటుందో, బ్లౌజెస్ కొంచెం స్టిచ్ చేయడం వచ్చు, చాలా మందికి ప్రిన్సెస్ కట్ మీద అవగాహన ఉంటుంది, లేదంటే ఫ్యాషన్ డిజైనింగ్ లోకి రావాలి అనుకుంటూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా బేసిక్ లెవెల్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే ఫ్రీ డెమో అనేది నిర్వహిస్తూ ఉన్నారు జూన్ 22, అది కూడా ఆదివారం 10 to 4 6 hours ఈ క్లాస్ మొత్తం ఉంటుంది. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అర్థమయ్యేలా థియరీ అయితే వివరించడం జరుగుతుంటుంది. అండ్ దాంతోపాటు కటింగ్ నేర్పిస్తూ ఉంటుంటారు. అండ్ చేతితో ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది కంప్లీట్ ఒక 4 hours ప్రాక్టీస్ ఇక్కడ ఉంటుంది. మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద ఒక నెంబర్ ఉంటుంది, దానికి కనుక కాల్ చేసినా, వాట్సాప్ మెసేజ్ చేసినా, ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ చేసినా డెఫినెట్ గా ప్రసన్న గారి టీం అలర్ట్ అవుతారు. సో ఇవాళ మనతో పాటు ప్రసన్న గారు ఉన్నారు కాబట్టి చాలా మందికి తెలుసు, డ్రాఫ్టింగ్ ఎప్పుడైతే మనం మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటామో పేపర్ కటింగ్ పైన మేడం కొంత డ్రా చేసి కట్ చేస్తూ ఉంటుంటారు. అసలు ఎలా డ్రా చేయాలి, మనం ఆ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఆ మెజర్మెంట్ టేప్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టి ఏ విధంగా డ్రా చేయొచ్చు అన్నది ప్రసన్న గారిని అడిగి తెలుసుకుందాం. హలో ప్రసన్న గారు. సో డ్రాఫ్టింగ్ లో చాలా మందికి ఇది ఇంపార్టెంట్, డ్రా చేయడం అనేది రావాలి. బట్ అదొకసారి ప్రాక్టీస్ లో మీరు ఏ విధంగా చూపిస్తారు అనేది ఒకసారి బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన క్రాస్ కట్ బ్లౌజ్ అంటే ఆల్రెడీ మనం పేపర్ మీద కొన్ని మెజర్మెంట్స్ అయితే తీసుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు నేను బోర్డు మీద చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం లెంత్, ఏ బ్లౌజ్ కైనా కావాల్సింది లెంత్ అని నేను ఆల్రెడీ చెప్పాను. 13 + ½ inch. షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి 15. దీన్ని 2 parts చేస్తాం. తర్వాత మనకి బ్యాక్ నెక్ 10 inches. ఇవి మనకి బ్యాక్ లో కవర్ అయ్యేవి. తర్వాత ఫ్రంట్ లోకి వద్దాం. ఫ్రంట్ మెజర్మెంట్స్, ఫ్రంట్ లో మనకి కంప్లీట్ గా డాట్ పాయింట్. ఫస్ట్ మనం డాట్ పాయింట్ తీసుకోవాలి, 9 inches. తర్వాత ఫ్రంట్ లెంత్ ఎంత ఉండాలి, అది మనకి 11 to 11.5 వరకు ఉంటుంది. తర్వాత బెల్ట్ ఎంత ఉండాలి, బెల్ట్ అనేది మనకి ఒక 2.5 inch ఉంటే సరిపోతుంది అనమాట. కంప్లీట్ గా ఇది ఫ్రంట్ పార్ట్. తర్వాత హ్యాండ్స్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. అసలు ఫ్రంట్ బ్యాక్ ఎలా డ్రా చేసుకోవాలి ఆఫ్టర్ మెజర్మెంట్స్ ఇప్పుడు చూద్దాం మనం. సో అందరూ గమనించండి, ఇది డ్రాఫ్టింగ్ అనమాట నేర్పించబోతుంది. సో మనం మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత పేపర్ కటింగ్ అని చెప్తున్నారు మేడం. ఆ పేపర్ కటింగ్ ని ఎలా చేయాలనేది ఇక్కడ డ్రా చేసి చూపిస్తున్నారు. ఫస్ట్ ఆ డ్రా చేయడం వస్తే మనకు కటింగ్ చేయడం ఈజీ అవుతుంది. సో చాలా నీట్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మనం లెంత్ అనుకున్నాం కదా. లెంత్ అనేది ఈ టేప్ తోటి మనం, అంటే పేపర్ మీద ఎలా అయితే మనం మెజర్ చేస్తామో ఈ లెంత్ పార్ట్ అనేది మనం 13 పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనం తీసుకున్నట్లయితే 13 inches + ½ inch. ఈ ½ inch ఎందుకు అంటే మనం ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా మనం మెజర్ చేస్తే ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి మనం మెజర్ చేస్తే 13 inches రావాలి. అంటే మనం ఏదైతే బాడీ మీద మెజర్ చేస్తామో అది ఆఫ్టర్ స్టిచ్చింగ్ కరెక్ట్ పర్ఫెక్ట్ గా అటు వెళ్ళకూడదు, ½ inch ఇటు వెళ్ళకూడదు, ఒక పాయింట్ కూడా. ఎస్, డెఫినెట్ గా. పైన ఇక్కడ షోల్డర్ పార్ట్, ఇది లెంత్ పార్ట్, ఇది షోల్డర్ పార్ట్. అంటే ఇది నేను బ్యాక్ డ్రా చేస్తున్నాను, డ్రాఫ్టింగ్ చెప్తున్నాను కాబట్టి బ్యాక్ లో ఎలాంటి పార్ట్స్ అన్ని మనకు కవర్ అవుతాయి, బ్యాక్ పార్ట్ లో ఏమేమి వస్తాయి అనేది ఇక్కడ నేను ఆల్రెడీ చూపించాను. మెజర్మెంట్స్ ఏముంటాయో ఇక్కడ కూడా మీకు డ్రా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి బ్యాక్ నెక్ నేను చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ నుంచి 2.5 తీసుకోవాలి అని. అంటే ఇవి ఈ షోల్డర్ పార్ట్ లో మనం డివైడ్ చేస్తున్నాము. పర్సనాలిటీని బట్టి ఒక ½ inch అటు ఇటుగా ఉంటుంది, కానీ స్టాండర్డ్ గా ఇవైతే ఉంటాయి. అంటే వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలి. ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. నేను అవన్నీ చెప్పట్లేదు, ఎందుకని చెప్తే మేడం నాకు రాదు కదా, నేను చేయలేను కదా, ఇవన్నీ ఉంటాయి. అసలు అవన్నీ అవసరం లేదు. నేను చెప్పినట్టు యాస్టీస్ బండ గుర్తులు పెట్టుకుంటే సరిపోతుంది. చిన్న పిల్లలు కూడా చేస్తారనమాట అట్లాగా. ఈ నెక్ పార్ట్ మనము 10 inches అనుకున్నాం. ఇలా క్రాస్ గా నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఎలా మెజర్ చేస్తామో అలా చెయ్యాలని ఇలా క్రాస్ గా పెట్టుకున్నప్పుడు మనం 10 inches అనుకున్నాం. ఒక బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బాక్స్ లోనే అంటే మనము ఏదైతే స్క్వేర్ అనుకుంటామో, రౌండ్, వి షేప్, ఏదైనా సరే ఈ రౌండ్ దాటి వెళ్ళకూడదు. నేను వి షేప్ తీసుకున్నాను. ఓకే, ఈ బాక్స్ అనేది ఆఫ్టర్ కటింగ్ ఉండదు అనమాట. ఇక్కడ నుంచి మనకి షోల్డర్ పార్ట్. చాలా మంది షోల్డర్ పార్ట్ లో
అంటే బ్రాడ్ గా నాకు కనిపించాలి అనుకున్నప్పుడు షోల్డర్ పార్ట్ ని తగ్గించుకోవాలి. అంటే ఇక్కడ ఉంది కదా ఈ బ్లౌజ్ అనేది, ఈ లెంత్ అనేది నాకు షోల్డర్ బ్రాడ్ గా కనిపించాలి అనుకున్నప్పుడు దీన్ని తగ్గించుకోవాలి. అంటే మనం 2 ఇంచెస్ కుడితే అది ఆఫ్టర్ స్టిచ్చింగ్ 1.5 కొంచెం అటు ఇటుగా ఉంటుంది. లేదు నాకు కొంచెం ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు 2.5 తీసుకోవాలి. అంటే దాన్ని మన వెడల్పుని బట్టి మనం తీసుకోవాలన్నమాట. దీనికి కూడా 2.5 ఇంచ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ పార్ట్. ఈ ఆర్మ్ హోల్ పార్ట్ అనేది కంప్లీట్ గా పర్సనాలిటీని బట్టి, అంటే అందరికి మాక్సిమం స్టాండర్డ్ గా ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 ఉంటుంది మాక్సిమం. ఎవరికైనా సరే ఒక 5.5 తీసుకుంటే సరిపోతుంది. బాగా ఫ్యాట్ గా ఉన్నారు, కొంచెం కంఫర్ట్ గా కావాలి అంటే XXL సైజ్ ఉంటారు, అలాంటి వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలంటే ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు. మాక్సిమం 6 దాటకూడదు అది కూడా, ఎందుకంటే బ్లౌజ్ అనేది కిందకి దిగిపోతుంది కాబట్టి. ఇది 5.5. ఇక్కడ ఆర్మ్ హోల్ పార్ట్ అన్నమాట. ఈ ఆర్మ్ హోల్ పార్ట్ అనేది మనం ఏదైతే ఈ రౌండ్ మెజర్ చేస్తామో ఈ రౌండ్ మనకి మెజర్మెంట్ లో రావాలి. అది కూడా నేను ఏం చెప్పాను, by 2 చేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ మొత్తం 15 వచ్చింది. 15 లో by 2 ఎంత, 7.5. ఈజీగా ఇది ఎవరైనా చిన్నపిల్లలు కూడా చేస్తారు కదా, అంటే మినిమం ఒక 10th చదువుకునే వాళ్ళు ఈజీగా చేయడానికి ఇలాంటి క్యాలిక్యులేషన్ బండ గుర్తుకు నేను పెట్టాను అనమాట. మేము నేర్చుకునేటప్పుడు అయితే క్యాలిక్యులేషన్ తోటే కంపల్సరీ. అంటే మాకు ఎలా ఇస్తారంటే చెస్ట్ సైజు 38, ఈ ఫార్ములా బట్టి వెస్ట్ కనుక్కోవాలి, షోల్డర్ కనుక్కోవాలి, అన్ని మేము క్యాలిక్యులేషన్ ద్వారా దాన్ని తీయాలి. ఇంత అవసరం లేదు, ఇంత వాళ్ళకి లెంతీగానే ప్రాసెస్ ఇవ్వట్లేదు అనమాట. మన దగ్గర నేర్చుకునే వాళ్ళకి ఈజీగా సింపుల్ ప్రాసెస్ లో నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ 7.5 అంటే ఇక్కడ నుంచి మెజర్ చేసి ఇక్కడ వరకు 7.5 రావాలి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ ఎందుకు, 1.5 ఇంచ్ లోపల ఫోల్డ్ చేసి కుట్టుకుంటా, అంటే లూజ్ టైట్ ఇలాంటివి ఉంటుంటాయి కదా, మనం అడ్జస్ట్ చేసుకోవడానికి చేస్తాం. ఇక్కడ వేస్ట్ పార్ట్, ఈ వేస్ట్ పార్ట్ అనేది మొత్తం రౌండ్ చేస్తాం అనమాట. మన నడుము ఎంత ఉంది అనేది మొత్తం రౌండ్ చేస్తాం కాబట్టి ఒక 30 ఇంచెస్ ఉంటుంది. 30 ఇంచెస్ లో by 4, ఎందుకంటే ముందు 2 భాగాలు వెనక 2 భాగాలు ఉంటాయి కాబట్టి 4 పార్ట్స్ చేశాను. ఈ 30ని మనం మెజర్ చేసుకొని ఎక్కడ వస్తుందో అంటే ఇక్కడ కరెక్ట్ గా 7.5 దగ్గర, ఇక్కడ 15 అంటే 7, ఈ 7 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అంటే యాక్చువల్ బాడీ మనకి ఇదనమాట, మనకి ఇదంతా ఎక్స్ట్రా. ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి మనం ఒక డాట్ తీసుకుంటాం. ఈ డాట్ ఎందుకు అంటే వెనక మనం స్టిచ్ చేసినప్పుడు బ్లౌజ్ అనేది ఇలా లేవకుండా ఉంటుంది కాబట్టి ఈ డాట్ అనేది కంపల్సరీ బ్యాక్ లో వస్తుంది. బ్యాక్ పార్ట్ చాలా ఈజీ, ఫ్రంట్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది కానీ బ్యాక్ బాగా ప్రాక్టీస్ అవుతే ఫ్రంట్ కూడా అర్థమవుతుంది. ఇది కంప్లీట్ గా బ్యాక్ పార్ట్. ఓకే, సో చాలా ఈజీగా మెజర్మెంట్స్ అంటే చాలా మందికి మీరు అన్నట్టుగానే ఈ బండ గుర్తులు అనేవి చాలా అవసరం. సో దీనికి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. సో మీలో ఎవరైనా సరే ఈ ఫ్రీ డెమో కనుక అటెండ్ అవుతే మిగతా 3 months కోర్స్ మనం క్యాపబులా కాదా, మనకి ఎడ్యుకేషన్ లేదు, మనకి లాంగ్వేజ్తో ప్రాబ్లం ఉంది, మాకు కట్టింగ్ రాదు, మాకు మెజర్మెంట్స్ తీసుకురావడం రాదు, లేదంటే ఫినిషింగ్స్ రావట్లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఒక్క 1 day మీరు 3 months లో జాయిన్ అవ్వచ్చా, 6 months లో జాయిన్ అవ్వచ్చా, ఫ్యాషన్ డిజైనర్ అవ్వచ్చా అనేది మీకే ఒక ఆన్సర్ తెలుస్తూ ఉంటుంది. సో చాలా ఈజీగా వాడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లాస్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ 30 days జరిగినా, 6 months జరిగినా, 3 months జరిగినా ఒక మనిషికి అర్థమయ్యే భాషలో చెప్తూ వాళ్ళకి అర్థమయ్యేలా కొన్ని టెక్నిక్స్ ఇస్తూ కొన్ని బండ గుర్తులు వాళ్ళకి నేర్పిస్తూ నోట్స్ ప్రిపేర్ చేయించి ప్రాక్టీస్ చేయించి పంపించడం జరుగుతూ ఉంటుంది. సో ఇవాళ రేపు చాలా ఫ్యాషన్ మారిపోయింది. ఇవాళ చూసిన బ్లౌజ్ మోడల్ రేపు మనకు దొరకదు. సో అలా ఏదైనా సరే ఒక కొత్త మోడల్ని మనం చూసినా దాన్ని వెంటనే ఇమాజినేషన్ చేసుకొని వెంటనే పిక్ చేసి మనం డ్రా చేసి కుట్టే విధంగా ఇక్కడ నేర్పిస్తూ ఉంటుంటారు. ఇక్కడ నేర్పించిన 40 వెరైటీలు 60 వెరైటీలు మాత్రమే కాదు, బయటికి వెళ్ళిన తర్వాత కొత్తవి మీ అంతటా మీరు ఎలా డిజైన్ చేయొచ్చు అన్న వాటి పైన కూడా వాళ్ళు అవగాహన కల్పిస్తారు. కాబట్టి ఎస్పెషల్లీ ఈ ఫ్రీ డెమోలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు అప్రోచ్ అయినా లేదా మెసేజ్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న మెసేజ్ చేసినా డెఫినెట్గా ప్రసన్న గారి టీం అయితే మీకు పూర్తి వివరాలను అందించే అవకాశం ఉంటూ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మందికి ఇది ఒక మంచి అవకాశం. చేతి వృత్తి కావాలి, చేతి వృత్తి చేసుకోగలం అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ డిజైనింగ్ క్లాసెస్ అనేవి చాలా పెద్ద అవేర్నెస్ అండ్ దాంతోపాటు ఒక మనీ సోర్స్ అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. డెఫినెట్ గా ఎంత క్రేజ్ ఉందంటే ఇవాళ రేపు ఈ ఫీల్డ్ అనేది మహాసముద్రం. అసలు ఎంత మనం ఇన్వాల్వ్ అయితే, ఎంత బాగా ఫినిషింగ్ ఇచ్చి ఎంత చేస్తే అంత మనీ మనం జనరేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.